అడగండి సార్, మనం ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్టుగానే ఏంటి తెలంగాణలో తెలంగాణ వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలా ఏంటండి? ఎందుకు అయినా అసలు ఎందుకు ఒక సభ, ఒక చిన్న సభ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నాను అనగానే అంటే తెలంగాణలో రాజకీయ నాయకులు ఉలిక్కి పడుతున్నారని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళు అంటున్న మాటలు కానివ్వండి, వ్యాఖ్యలు కానివ్వండి, కామెంట్స్ కానీ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు అనూష మేడం గారు ఒక విషయం ఏంటంటే, దీన్ని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, స్టార్మ్ ఇన్ టీ కప్ అంటారు. అంటే టీ కప్పులో తుఫాను. ఇది అంతకన్నా తప్ప పెద్దగా ఏం లేదు దీంట్లో. ఒక విషయం నేను చెప్తా స్పష్టంగా, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ వల్లన్నా ఎక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్గా చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి, మీకు కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళన్నా ఏ వ్యక్తులైనా భారతదేశంలో ఎక్కడికైనా రావచ్చు, నివాసం ఉండొచ్చు, పార్టీ పెట్టొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం అన్ని కూడా ఉంటాయి, అక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ ఇవి సూత్రబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంత రియాక్షన్స్ వస్తున్నాయి అనుష మేడం గారు అంటే, మనం ఒక దీనికి వెనుక పూర్వాపరాలు కూడా చూసుకోవాలి. పూర్వాపరాలు ఏంది? 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డే అప్పుడే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అనేది, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అపోజ్ చేసినప్పటికీ కూడా ఏదో విధంగా అది రాష్ట్రం రావడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 56 నుంచి 2014 వరకు అనేకమైన వైమస్యాలు, అనేకమైన రకరకాల ఈ కారణాలు ఇవన్నిటితోని పెద్ద ఎత్తున ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమంతో 2014లో తెలంగాణ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరు రావడం తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో పివి నరసింహరావును అక్కువ చేసుకున్నారు అక్కడ అంటే, ఆ మాటకు వస్తే ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చి పోటీ చేసి గెలిచారు. నేను చెప్తే ఒక చాందానంద లిస్ట్ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలిచారు. కాబట్టి అవన్నీ ఇష్యూస్ కాదు, కూడా అవన్నీ కూడా గత చరిత్ర అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు రావడమే ఇష్యూనా ఇక్కడ? నేను చెప్పేది ఏంటంటే మేడం, దీనికి చరిత్ర అర్థమైతే తప్ప ఇప్పుడు ఎట్లా ఎందుకు జరుగుతున్నది అనేది అర్థం కాదు. అది అర్థం కాకపోతే మనం మాట్లాడి కూడా అది ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంది అంటే, ఇప్పుడు ఎందుకు రియాక్షన్స్ రావడం జరుగుతున్నది, లేకపోతే మాట్లాడిన వాళ్ళు ఏది ఒక విధంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారా లేదా, లేకపోతే పర్సనల్గా అటాక్ చేసారా, ఇవన్నీ పక్కకు పెడితే ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ ఇప్పటికి కూడా సెటిల్ కాలేదు. నేను ఒక విషయం మీకు మీ వైకే టీవీ ద్వారా మీ అందరు ప్రేక్షకులకు ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతారు. నేను ఒకటే స్టేట్ అడుగుతున్నా, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా వివాదాలు 12 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంకా పోలేదు. దానిలో ముఖ్యంగా నదీ జలాల విషయం అట్లే ఉన్నది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వంలో నెంబర్ 2, నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలు ఇప్పటికి కూడా పెద్ద సీరియస్ ఇష్యూ, మొన్న కూడా పెద్ద గొడవ 2 రాష్ట్రాలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు తెలంగాణ వాదులు, కానీ తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారి యొక్క వైఖరి ఏంది, వాళ్ళ యొక్క స్టాండ్ ఏంది? ఇప్పుడు తెలంగాణ వైపు ఆయన మాట్లాడతారా, ఆంధ్ర వైపు మాట్లాడతారు? కృష్ణా జలాల పంపకం ఉన్నది, కృష్ణా జలాల పంపకంలో ఆయన ఏ వైపు తీసుకుంటాడు? ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుంటాడు, తెలంగాణ అడుగుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి నేను ప్రజలకు సేవ చేస్తా, ప్రజలకు బాగు చేస్తా అనుకున్నప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ సినీ ఫీల్డ్ వేరు, సినీ ఫీల్డ్ లో సినీ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు అయింది, ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన ప్రజా అది పెట్టింది కదా, పెట్టిన తర్వాత కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నది. సినిమాలో పనిచేసే వాళ్ళల్లో కూడా 90% మంది సినీ ఇండస్ట్రీలో అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు 14 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద విమర్శలు కానీ, లేకపోతే వాళ్ళను తప్పు పట్టడం కానీ, ఇక్కడ ఎందుకున్నారు ఏమని ఇవ్వలేమడగలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారు విషయంలో
ఎందుకు ఇట్లా వస్తున్నది అన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీ ఆయన ఇప్పుడు ఈ సినీ నాయకునిగా చూస్తలేరు, సినిమా హీరోగా చూస్తలేరు, రాజకీయ నాయకునిగా చూసేటప్పుడు సహజంగా అనేకమైన విమర్శలు, అనేకమైన ప్రశ్నలు, అనేక విధాలుగా ఏది వ్యాఖ్యానాలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి అంటే ఇప్పుడు మీరు అడగవచ్చు, మీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం తప్ప, ఇక్కడ రావడం తప్ప అంటే ఇక్కడ 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 తెలంగాణ ప్రజలు కానీ సమాజాన్ని కానీ ఎట్లా చూస్తారంటే ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా, నేను మళ్ళీ చెప్తాను, అంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర పార్టీ నాయకత్వంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీలు కాదు, జాతీయ పార్టీలు అంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇంకా వేరే పార్టీలకు సంబంధం లేదు, కానీ కేవలం ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు వచ్చి తెలంగాణలో మేము మళ్ళీ పార్టీ పెడతామంటే మాత్రం ఇక్కడ ప్రజలు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. పాపిరెడ్డి గారు, ఆయన 2029లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా. అదేనండి చెప్పేది అనుష గారు. ఒక విషయం ఉందండి, ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆయన కేవలం ఒక రాజకీయ నాయకునిగానే చూస్తారు. ఆయన సినీ యాక్టర్గా చూడరు, గొప్ప మనిషిగా చూడరు, లేకపోతే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా చూడరు. కేవలం రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాలకు వచ్చినప్పుడు అనేకమైన విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలను తట్టుకొని ఆయన ముందుకు పోతేనే రాజకీయ నాయకుడు అవుతారు. నన్ను అన్నాడు, నన్ను ఏమన్నారు అనుకుంటారు. రాజకీయాలు పెట్టినప్పుడు అందరూ అంటారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నాడు, మీరు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మన జోలికి ఎవరు రాదు. కానీ మనం ఒక ప్రజా జీవితానికి పోయి ప్రజల ఒక పార్టీ పెట్టో లేకపోతే ఒక సంస్థ పెట్టి నేను ప్రజల కోసం వచ్చినప్పుడు అడుగుతారు, నువ్వు దేనికోసం వచ్చినావు, నీ ఉద్దేశాలు ఏంటిది, నీ లక్ష్యాలు ఏంటిది, నువ్వు తెలంగాణ సమాజాన్ని ఎట్లా బాగు చేస్తావు, నీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక తెలంగాణ రాష్ట్రానికి, ఇవన్నీ సహజంగా వచ్చే ప్రశ్నలు. ఆ సహజంగా వచ్చే ప్రశ్నలు పెట్టనిస్తే అవన్నీ బయటకు వచ్చేవేమో కదా. ఇప్పుడు ఒకటి మేడం, సభ పెట్టినా పెట్టకుండా కూడా ఇప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అంతకుముందు ఒక బయట వేశారు, ఆయన పేరు కాపు సమాజం యొక్క నాయకుడు. ఓకే, కాపు సమాజం ఆంధ్రలో బలమైన సమాజం, దానిలో ఏం అనుమానం లేదు. ఆ కాపు సమాజం ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన గ్రూపుల నుంచి, కాపు గ్రూపుల నుంచి ఒత్తిడికి లోనవుతున్నాడు, గదరగోళ పడుతున్నాడు. ఆయనను కూడా స్పేర్ చేస్తలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపు సమాజంలో ఉన్న బలమైన వర్గాలే స్పేర్ చేస్తలేదు. ఎందుకంటే నువ్వు సెకండ్ ఫిల్లింగ్ అంటే నువ్వు రెండో శ్రేణిగానే ఉంటున్నావు. ముఖ్యమంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా వేరే సామాజిక వర్గానికి నువ్వు సేవ గుడిగా చేస్తున్నావు. ఎవరంటారు, నేను అంటలేను, స్వయంగా ఆంధ్రలో కాపు వర్గాలు అంటున్నాయి ఈ మాట. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ 300 కాపు ఉన్నది, 300 కాపు బీసీ, అక్కడ కాపు ఎఫ్సి. సరే, 2 కాపు ఉన్నది కాబట్టి ఒక ఉండదు. కానీ కాపు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పెడితే ఈ 300 కాపు వర్గాలన్నీ కూడా ఫాలో అని ఆయన దిక్కు పురుకుతాయి, ఆయన దిక్కుపోయి ఆయనతోని మమేకం అయితే ఇవన్నీ ఉట్టి విషయాలు. ఒకటి ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ సమాజంలో అనేకమైన ఇది ఇంకా అనుమానాలు ఆంధ్ర నాయకత్వం మీద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన పార్టీ పెడతా అని చెప్పడం, అది కూడా ఈ 2 అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం, ఆ దినంలోనే ఆయన పార్టీ పెడతాను రావడం, ఇవన్నీ కూడా ఒకటి ఎట్లా జరుగుతుందంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం, మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం పైన ఒక దండయాత్ర వచ్చే ఒక దానిగానే చూస్తారు. కాబట్టి ఒకటి నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పటికీ 12 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ మధ్య వైమస్యాలు ప్రజల మధ్య తగ్గిపోయినాయి. అందరూ కూడా కలిసి ఉంటారు, హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ సంఘటనలతోని మళ్ళీ ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అనేక మంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి ఇవి లేనిపోని విషయాలు, లేనిపోని రాజధాంతాలతో మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఒక వైమస్యాలు చెలరే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా ఉద్దేశంలో 2 వ్యక్తుల మధ్య వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటి, ప్రొఫెసర్ ఈయన పవన్ కళ్యాణ్, అంటే 2 వ్యక్తులు, ఆయన ఒక ప్రొఫెసర్, ఈయన ఒక రాజకీయ నాయకుడు. ఆ ఇద్దరి మధ్యన వచ్చిన ఇన్సిడెంట్ సంఘటన క్రమేపీ అది ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదంగా మారుతున్నది. అది ఎవరికి కూడా మంచిది కాదు. అది కరెక్ట్ రాజకీయాలు కూడా